బ్రేకింగ్ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం వేడెక్కింది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి కౌంటర్ షురూ అయింది. నేటితో బల్దియా పాలక మండలికి 4 ఏళ్లు పూర్తవుతుంది. ఫిబ్రవరి 11 తర్వాత ఏ క్షణమైనా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు భేటీ అయ్యారు. మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశాలతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఈ మేరకు మేయర్తో కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. అవిశ్వాస తీర్మానంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్టు సమాచారం. తమ పార్టీ తరఫున కార్పొరేటర్ గా గెలిచి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని చేపట్టిన విజయలక్ష్మి కాంగ్రెస్ లోకి మారిన నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కౌంటర్ షురూ అయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ఇవాళ నుంచి జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీకి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఇవాళ నుంచి 17వ తారీఖు వరకు స్టాండింగ్ కమిటీకి సంబంధించిన నామినేషన్లను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి మొదటి అంతస్తులో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, రిటర్నింగ్ ఆఫీసర్గా సెక్రటరీ ఉంటారు. ఇది జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ఎంట్రీ దగ్గర ఇది క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఇవాళ నుంచి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో భాగం కావాలనుకున్న వాళ్ళు, లేకపోతే స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవాలనుకున్న వారు నామినేషన్లు ఇవ్వచ్చు. ఇది స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. మనం ఇక్కడ క్లియర్గా గమనిస్తే డేట్ ఆఫ్ విచ్ నామినేషన్స్ కెన్ బి ఫైల్డ్ బిఫోర్ ద సెక్రటరీ జీహెచ్ఎంసీ 10th to 17th హాలిడేస్ మినహా మిగతా అన్ని రోజుల్లో కార్పొరేటర్లు అందరూ కూడా స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఎన్నుకోబడేందుకు నామినేషన్లు వేయొచ్చు. మొత్తము డేట్ ఆఫ్ పబ్లికేషన్ లిస్ట్ మొత్తం కూడా 17వ తారీఖున ఎంతమంది నామినేషన్లు వేస్తారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. మనం ఇక్కడ చూడవచ్చు డేట్ అండ్ టైం డ్యూరింగ్ ద విచ్ నామినేషన్ విల్ బి టేకన్ ఫర్ స్క్రూటినీ 18వ తారీఖున జరుగుతుంది. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ నామినేషన్స్ స్క్రూటినీ అయిన తర్వాత ఎంతమంది ఎన్నికలు అంటే పోటీలో ఉన్నారు అనేది 18వ తారీఖే అనౌన్స్ చేస్తారు. విత్డ్రావల్కి చివరి తేదీ 21వ తేదీ. ఫైనల్ లిస్టు కంటెస్టింగ్ లిస్ట్ పబ్లికేషన్ అనేది 21వ తారీఖు జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఇంకోటి చూడవచ్చు, డేట్ అండ్ టైమ్ ఆఫ్ పోల్ 25వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లోనే. అదే రోజు కౌంటింగ్ జరుగుతుంది, అదే రోజు రిజల్ట్స్ ప్రకటిస్తారు. ఇది స్టాండింగ్ కమిటీకి సంబంధించిన నోటిఫికేషన్, ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఓటర్స్ లిస్టు, ఎలక్షన్ ఆఫ్ స్టాండింగ్ కమిటీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వీళ్ళ లిస్టు మనం గమనిస్తున్నాం కదా. వీళ్ళందరూ కూడా కార్పొరేటర్లు. 150 మంది డివిజన్లు ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా. సో ఇప్పుడు 2 కార్పొరేటర్లు చనిపోగా 2 కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా బాధ్యతలు స్వీకరించారు. సో ప్రస్తుతం 146 కార్పొరేటర్లు ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా. సో ఈ 146 మంది కార్పొరేటర్లు అందరూ కూడా స్టాండింగ్ కమిటీలో ఓటు వేయాల్సి ఉంటుంది. మరి పార్టీ పరంగా ఎవరు ఎన్నికలకు దూరంగా ఉంటారు, ఎవరు ఓటు వేస్తారు అనేది వాళ్ళ ఇష్టం. సో ఇప్పుడు ప్రస్తుతం బలాబలాలు ఒకసారి మనము గమనిస్తే జీహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు మొత్తం 146 మంది ఉంటే, గతంలో బీఆర్ఎస్కి 56 మంది కార్పొరేటర్లు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య కాస్త 40కి చేరింది. బీజేపీకి 47 మంది కార్పొరేటర్లు ఉంటే ఇప్పుడు 41కి చేరింది. కాంగ్రెస్కి 2 కార్పొరేటర్లు ఉంటే ఇప్పుడు 24 మంది కార్పొరేటర్లు ఉన్నారు కాంగ్రెస్కి. ఎంఐఎంకి 44 మంది కార్పొరేటర్లు ఉంటే ఇప్పుడు 41 మంది ఉన్నారు. సో మొత్తం 146 మందిలో 15 మంది నామినేషన్లు వేస్తే ఏకగ్రీవం అవుతుంది. గడిచినటువంటి 4 ఏళ్ల నుంచి ఏకగ్రీవం అవుతుంది. 8 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు, 7 మంది ఎంఐఎం కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీలో ఉన్నారు గడిచినటువంటి 4 ఏళ్ల నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు కూడా
స్టాండింగ్ కమిటీలో మాకు హక్కు కావాలి, స్టాండింగ్ కమిటీలో మేము కూడా పోటీ చేస్తామనేటువంటి మాట చెప్తా ఉన్నారు. స్టాండింగ్ కమిటీ ప్రత్యేకత ఏంటంటే ఒక్కసారి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికవుతే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ ఏం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవాలన్నా మేయర్ అధ్యక్షతన, కమిషనర్ అధ్యక్షతన జరగబోయే ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వాళ్ళు ఆ ప్రతిపాదన పెట్టొచ్చు. వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఈ నిధులు కావాలని అడిగితే మేయర్ కానీ కమిషనర్ కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో స్టాండింగ్ కమిటీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఈ ఎన్నికల ఏడాది చివరిగా ఇవాళకి 4 ఏళ్లు పూర్తయింది జిహెచ్ఎంసీ పాలక మండలి ఏర్పడి. గద్వాల విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత వీళ్ళందరి పాలక మండలి చివరి ఏడాదికి ఎంటర్ అవుతుంది. ఇవాళ లాస్ట్ తేదీ. రేపటి నుంచి కొత్త ఫైనల్ ఇయర్లోకి కార్పొరేటర్లు అందరూ ఎంటర్ అవుతారు. సో ఇప్పుడు అవిశ్వాసం పెడతారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతాయనేటువంటి చర్చ జరుగుతుంది. ఎంత మేరకు జరుగుతాయి ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, రాజకీయంగా చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే స్టాండింగ్ కమిటీకి సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఇవాళ నుంచి ఉంటుంది. అండ్ రేపటి నుంచి ఐదో ఇయర్ ఫైనల్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నారు. కాబట్టి జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం 4 ఏళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం ఉంటుంది. సో బీఆర్ఎస్ కార్పొరేటర్లు అవిశ్వాసం పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ లేదా రేపు బీఆర్ఎస్ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు. నిన్న బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కిషన్ రెడ్డి వాళ్ళ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ కార్పొరేటర్లతో ఇవాళనో రేపో సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఎంఐఎం ఏ విధంగా స్టాండ్ తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. గడిచినటువంటి 4 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే లాస్ట్ ఫైనల్ ఇయర్ అనేది మరో ఎత్తుగా కనబడుతుంది. ఏ విధంగా ఈ ఎలక్షన్ జరుగుతాయి, స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎవరు ఎన్నుకోబడతారు, ఏకగ్రీవం అవుతాయా, నామినేషన్లు చాలా మంది వేస్తారా, చాలా మంది వేస్తే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు నామినేషన్లు వేస్తారు, ఏ పార్టీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు దూరంగా ఉంటుంది, ఎవరిని సపోర్ట్ చేస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక్కడ మనం ఒకసారి క్యాలిక్యులేషన్స్ గమనిస్తే బీజేపీ కాంగ్రెస్ అనేది కంప్లీట్గా బద్ధ శత్రువులుగా వాళ్ళు భావిస్తారు ఒక పార్టీ. సో బీజేపీ కాంగ్రెస్ కలిసి వచ్చే ప్రసక్తి లేదు. బీజేపీ ఎంఐఎం ఈ రెండు కూడా చాలా ఆపోజిట్ పార్టీలు, వాళ్ళు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇక వస్తే బీజేపీ బీఆర్ఎస్ రెండు మాత్రమే కలిసి రావడానికి కొంత ఆస్కారం ఉంది. మరి 2 పార్టీలు కలిసి వస్తాయా రావా అనేది మనకి రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి నామినేషన్లు పూర్తి స్థాయిలో 17వ తారీఖు వరకు జరగనున్నాయి స్క్రూటినీ. దాని తర్వాత ఫైనల్ లిస్టు 23వ తారీఖున ప్రకటించనున్నారు. 25వ తారీఖున స్టాండింగ్ కమిటీకి సంబంధించిన ఎన్నికలు ఉంటాయి. అదే రోజు ఎవరు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఒక్కో కార్పొరేటర్ 15 మంది కార్పొరేటర్లకు ఓటు వేయాల్సి ఉంటుంది. మరి అది సీక్రెట్ ఓటింగ్ ఉంటుంది. ఒక పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఇంకో పార్టీకి కూడా వేస్తే కూడా బయటకు తెలియదు, సీక్రెట్ ఓటింగ్ కాబట్టి. మరి ఏ పార్టీకి సహకరిస్తుంది, ఏ పార్టీ ఎవరికి ఓటేస్తుంది అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 2 డైమెన్షన్స్. నేను ఇప్పటివరకు చెప్పినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఒకవైపు, అవిశ్వాస తీర్మానం మరోవైపు. సైమల్టేనియస్గా అవిశ్వాస తీర్మానం తెర మీదకి వస్తే దాదాపుగా 98 మంది కార్పొరేటర్లు అందరూ సైన్ పెట్టి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్కి వాళ్ళు లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము అవిశ్వాస తీర్మానానికి పెడుతున్నాము, మీరు ఇది పూర్తి స్థాయిలో చూసిన తర్వాత ఒక డేట్ ఇవ్వండి అని హైదరాబాద్ కలెక్టర్కి రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్ కలెక్టర్ ఒక డేట్ డిసైడ్ చేసిన తర్వాత కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి అందులో బలాబలాలు ఏమున్నాయి, అవిశ్వాసం పెడతారా, ఏ విధంగా పెడతారా అనేది తర్వాత జరగబోయేటువంటి ప్రక్రియ. సో ఇది ఓవరాల్గా స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఒకవైపు, ఫైనల్ ఇయర్లో కార్పొరేటర్లు ఎంటర్ అవుతున్న దానికి మరో అంశం అయితే అవిశ్వాస తీర్మానం మరో అంశం. ఈ 3 అంశాల మీద ప్రస్తుతం జిహెచ్ఎంసీ రాజకీయం కానీ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఆసక్తిగా ఇటువైపు దీని గురించి మాట్లాడుతున్నారు, ఇటువైపు గమనిస్తున్నారు. జిహెచ్ఎంసీ స్టాఫ్ కూడా చాలా వరకు అసలు ఏం జరగబోతుంది జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కానీ అవిశ్వాసం పైన అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. రాబోయే మనకి 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి రాజకీయం రసవత్రంగా మారుతుంది, ఏ విధమైనటువంటి డైమెన్షన్స్ మనకి రాబోయే రోజుల్లో కనిపిస్తాయనేది వేచి చూడాలి. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.